దైవ గ్రంథములో నుండి ఈ ఉదయకాలం ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో కొన్ని వచనాలు చదువుకుందాం. దేవుని వాక్యం చదవడానికి వెచ్చించే సమయం నష్టంగా మనం భావించక, వివరణ కన్నా దైవావేశం వల్ల కలిగిన వాక్యమే, లేఖనాలే ప్రాముఖ్యంగా భావించాలని మరొకసారి నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆదికాండం మొదటి అధ్యాయం 27వ వచనం చదువుదాం. 26లో నరులను చేయుదము అన్నాడు, అది ప్లూరల్. 27లో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. 31వ వచనం, దేవుడు తాను చేసినది యావత్తు, స్త్రీని గాను పురుషుని గాను నరులను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. 2వ అధ్యాయం 8వ వచనం కూడా నేను చదువుతున్నాను. జెనెసిస్ 2:8, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటను వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. తిరిగి 15వ వచనం 2:15, దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఇప్పుడు 18 నుండి 24 వరకు సాధారణంగా వివాహాల్లో చదవబడే భాగాన్ని మేము చదువుతున్నాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా నేను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ప్రజెంట్ చేయండి సార్. మంచిది. ఈ ఉదయకాలం దైవ గ్రంథంలో నుండి ఆదికాండం మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు, అలాగే 2వ అధ్యాయంలో మనకు బాగా తెలిసిన వాక్య భాగానికి సహాయకరంగా కొన్ని వచనాలు చదువుకున్నాం. ఈరోజు మన అంశానికి శీర్షిక వివాహాన్ని గురించి దేవుని పరిశుద్ధ గ్రంథం మొట్టమొదట ఎక్కడ ప్రస్తావించనో దానిలో ఉన్న ప్రాధాన్యత ఒక మాట మీకు అప్పగిస్తాను. మీలో చాలా మందికి తెలుసు, ప్రథమ ప్రస్తావన ప్రాధాన్యత.
ఈ మాట మీరందరూ చెప్పాలి నా వెనక. ప్రథమ ప్రస్తావన ప్రాధాన్యత, ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అని ఇంగ్లీష్లో అంటారు. చాలా తేలిగ్గా ఉంటుంది, మన తెలుగు మధురమైంది కనుక ప్రథమ ప్రస్తావన ప్రాధాన్యత. క్రైస్తవ వివాహాన్ని గురించి బైబిల్లో మొట్టమొదటిగా ప్రభు చెప్పింది ఇక్కడే. వాస్తవానికి ఆదికాండం 1లోనే చెప్పాడు, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను అన్నాడు. ఆయన చేసినది యావత్తూ చూచినప్పుడు అది చాలా మంచిదిగా కనబడెను అన్నాడు. మనలో ఏజ్డ్ కపుల్స్ ఉన్నారు, యంగ్ కపుల్స్ ఉన్నారు, జస్ట్ మ్యారీడ్ కూడా ఉన్నారు. మనకు వివాహమై ఎన్ని సంవత్సరాలైనా దాంతో సంబంధం లేకుండా మన వివాహ దినాన్ని, ఆ సంబంధాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం. దానిలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆదికాండం 2వ అధ్యాయం 18 నుండి 24 వరకున్న కొద్ది వచనాలు, దానిలో నుండి వందల వర్తమానాలు ప్రపంచంలో దేవుని దాసులు అందించడానికి ప్రభు ఉపయోగించాడు. క్రైస్తవ వివాహం, దాని అసమానత, ద యునిక్నెస్ ఆఫ్ క్రిస్టియన్ మ్యారేజ్, ద యునిక్నెస్ ఆఫ్ బిబ్లికల్ మ్యారేజ్, ద యునిక్నెస్ ఆఫ్ బిలీవర్స్ మ్యారేజ్. విశ్వాసి వివాహం, దేవుని పిల్లల వివాహం, వాక్యానుసారమైన వివాహం, దాని యొక్క అసమానత దేవుని గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పాడు. వివాహాన్ని గురించి మనము ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా ఇది ప్రభువు ప్రవేశపెట్టిన వివాహం. రొట్టె పాత్ర ప్రభు ఎలాగూ అప్పగించబడిన రాత్రి ప్రవేశపెట్టాడో, మ్యారేజ్ వాజ్ ఆల్సో ఇన్స్టిట్యూటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. ఇది ఏ సొసైటీ, ఏ ఫర్మ్, ఏ సిఇఓ, ఏ మేనేజర్, ఏ డైరెక్టర్, ఏ నోబెల్ ప్రైజ్ విన్నర్ ప్రవేశపెట్టింది కాదు. మన ప్రభు, పరమ ప్రభు, దేవాది దేవుడు, పరిశుద్ధ గ్రంథానికి గ్రంథకర్తగా ఉన్న దేవుడు ప్రవేశపెట్టిన వివాహం. వివాహానికి వచ్చిన ఆలోచన ఆదాముది కాదు. దేవుడే వివాహం కావాలని ఆలోచించాడు. ఎవరికి? ఆదాముకు వివాహం కావాలి. దీనిలో మనము కొన్ని స్టేట్మెంట్స్ దైవగ్రంథం ఆధారంగానే ఇవ్వగలుగుతున్నాం. అంటే అటువంటి అభిప్రాయానికి మనం రాగలుగుతున్నాం. దానిలో ఈ ఉదయకాలం మనము గమనించే మొదటి మాట ఏమంటే, సర్వ సృష్టిలో, దేవుని సృష్టి అంతట్లో విశిష్టమైన సృష్టి మానవ సృష్టి. సర్వ సృష్టిలో విశిష్టమైన సృష్టి మానవ సృష్టి. అంటే పక్షులు ఎన్నో ఉన్నాయి, పశువులు ఎన్నో ఉన్నాయి, జంతువులు ఎన్నో ఉన్నాయి. కానీ మానవుని వంటి సృష్టి, మానవుడు అనేటువంటి నరుడు, నారి, పురుషుడు, స్త్రీ. కానీ పురుషుడు, స్త్రీ అనేది సరైన క్రమమైనటువంటి మాట కాదు. స్త్రీ పురుషులు అంటారు. కొంతమంది సహోదరి సహోదరులారా అంటారు, కొంతమంది సహోదర సహోదరిలారా అంటారు. అది వారి అలవాటు. కానీ నారీ నరులు, తెలుగు ప్రకారం నారీ నరులు అంటారు. ముందెవరు? నరుడే. తర్వాత ఎవరు? నారి. నార కాదు, నారి. నారీ నరులు కదా, సోదరి సోదరులు, తల్లి తండ్రులు. తండ్రి ముందున్న తల్లి తండ్రులు. సరే, ఇప్పుడు తెలుగు కాదు మన క్లాసు, బైబిల్. ప్రపంచ చరిత్రలో మానవ సృష్టి వంటి సృష్టి లేదు. కోతులున్నాయి, కోతులకు మానవునికి సంబంధం లేదు. 2వ అధ్యాయంలో అదే చెప్పాడు. అన్నిటికీ ఆదాం పేర్లు పెట్టాడు.
జతలు జతలుగా వచ్చిన అన్నిటికీ ఆదాము పేర్లు పెట్టాడు. గాని ఆయన ఏ జంటకు పేరు పెట్టాడో ఆ జంటలో ఏ జంట ఆదాముకు జంట కాదు. అదేనా బ్రదర్? ప్రపంచంలో ఏ జంతువు గాని, ఏ పశువు గాని, ఏ పురుగు గాని, ఏ పక్షి గాని, ఏ ప్రాణి గాని సృజింపబడిన ఏది ఆదాముకు సాటి కాదు. నన్ ఈక్వల్ టు యాడమ్. ఆదాముకు సాటి ఆదాములో నుండే రావాలి. మనకు తెలిసిన సత్యాలే, కానీ మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి సత్యం మనం ఏమనుకున్నాం? సర్వ సృష్టిలో విశిష్టమైన సృష్టి మానవ సృష్టి. అంటే ఈ పురుషుడు ఈ స్త్రీ కలిసి వారు జీవించడం ద్వారా ప్రపంచములో ఏ జంతువులు జీవించలేని జీవితాన్ని, ఏ జీవులు, ఏ పక్షులు, ఏ ప్రాణులు, ఏ పురుగులు జీవించలేని జీవితాన్ని మనం లోకములో ప్రదర్శించాలి, మనం జీవించి చూపించాలి. అది మన జీవితం పట్ల ప్రభు యొక్క ఉద్దేశం. రవిల్సన్ గారు చెప్పారు ఒకసారి, ఒక యవనస్తుడు ఆయన వాక్య పరిచర్య చేస్తూ ఉండగా వివాహము అయిపోయింది, అంటే వివాహ కార్యక్రమం అయిపోయింది. సార్, ఈజ్ ఇట్ ఆల్ ఓవర్ అని అడిగాడు. అంతా అయిపోయిందా అంటే, మై డియర్ యంగ్ మ్యాన్, నథింగ్ ఈజ్ ఓవర్, ఇట్ హాస్ జస్ట్ బిగన్ అన్నాడు ఆయన. ఏమైందయ్యా, ఇప్పుడే ప్రారంభమైంది. వివాహ కార్యక్రమం కాదు, దాంపత్య జీవితం. మీరు జీవించి చూపించాలి. ఆ దైవజనుడు ఎన్నో సత్యాలు మనకు అందించి ప్రభు దగ్గరికి వెళ్ళారు. రెండవది, అంటే నేను ఆర్డర్ ప్రకారం అని చెప్పడం లేదు, కానీ ఈ స్త్రీని గాను పురుషుని గాను దేవుడు ఎందుకు సృజించాడు, సృజించడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి అని, వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ మేకింగ్ మ్యాన్ అండ్ ఉమన్, యాడమ్ అండ్ ఈవ్. నారీ నరులను, ఆదాము హవ్వలను సృజించటంలో దేవుని యొక్క ఉద్దేశం ఇదే. అదేమంటే అన్నాడు, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దానిని లోపరుచుకోవాలి. ఆ తర్వాత ఏమన్నాడు? ఏలాలి అన్నాడు. వారు ఏలుదురుగాక అన్నాడు మొదటి అధ్యాయం. గాడ్ హెస్ మేడ్ us that we might reign, not that we might become slaves. మనం దాసులుగా ఉండాలని కాదు. మన వివాహ జీవితంలో మనం ఓడిపోతున్నాం అంటే వివాహ జీవితం పట్ల ఆయనకున్న ఉద్దేశాన్ని మనం నెరవేర్చలేకపోతున్నాం. మనం ఫలించాలి, అది ప్రభు యొక్క ఉద్దేశం. ఒక బ్రదర్ 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 5వ వచనం చదవగలరా? ఆదికాండంలోనే 2:5. చాలు. 3వ అధ్యాయం 18 చూడండి ఏమన్నాడు. అయ్యా 2:18 చదువుతున్నారు, నేను చెప్పింది 3:18. ఏది? అదే ఆయన ఏ భూమిని ఆశీర్వదించాడో, ఏ భూమి ఫలించాలని ఆయన ఉద్దేశించాడో అది ఇప్పుడు ఏమైంది? ముండ్ల తుప్పలు గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు గచ్చ పొదలు మొలిపించెను అన్నాడు. ఇక్కడ మనం ఆగి ఆలోచన చేయాలి. ఏమంటే వివాహమైంది, ఇద్దరు కలిసి వచ్చారు, కొంతమంది చాలా సంతోషం. ఎల్డర్స్ కాన్ఫరెన్స్ అంత కలర్ఫుల్ గా లేదు, ఎందుకంటే ఓన్లీ బ్రదర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఫ్యామిలీ కాన్ఫరెన్స్ చాలా కలర్ఫుల్ గా, ఎందుకు? సహోదరులు కూడా ఉన్నారు. సహోదరులు వారు కలిసి జీవించే జీవితం, ఆ కలిసి జీవించే జీవితం ద్వారా ప్రభువుకు మహిమ ఉన్నది. కానీ ఒక సీరియస్ థాట్, ఒక తీవ్రమైన ఆలోచన ఏమంటే మన కుటుంబ జీవితం ఫలాలతో నిండి ఉండాలని, వృద్ధి పొందాలని, విస్తరించాలని ప్రభువు ఆశించగా అది ముండ్ల తుప్పలతో ఉన్నదా,
గచ్చ పొదలతో ఉన్నదా? ఈ ఉదయం ఆలోచించుకుంటే చాలు. నా వర్తమానం ముగించకపోయినా పర్వాలేదు. జాగ్రత్త లేకపోతే మన కుటుంబ జీవితాలు బ్రయర్స్, ముండ్ల తుప్పలుగా మిగిలిపోతాయి. సాతానుకు అవకాశం ఇస్తే, శరీరానికి అవకాశం ఇస్తే, అహంభావానికి అవకాశం ఇస్తే, ఇగో అంటారా, ఇగోయిజం, పురుషుడు గాని స్త్రీ గాని మన కుటుంబ జీవితాల్లో ఫెయిల్యూర్ ఉంటుంది, పతనం ఉంటుంది. విమర్శించాలని నేను చెప్పడం లేదు. ఐ మస్ట్ అడ్మిట్ ఐ ఆమ్ నాట్ ఫిట్ ఎనఫ్ టు స్పీక్ ఇన్ ఫ్యామిలీ కాన్ఫరెన్సెస్ వన్ వే. కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని ఎంత ప్రయత్నం చేసినా వీలుగాని పరిస్థితులు ఉంటాయి. అవన్నీ చెప్పేవి కాదు, ప్రభువుకు తెలుసు. కానీ ప్రభువు తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా ఈ దినాలలో మనలను సంధించాలి. డాక్టర్ మిట్టా గారు కీనోట్ ఇచ్చారు. ఇంకా కొంచెం ఎక్కువ సమయం ఉంటే బాగుండేది. అవి మన జీవితాల్లో నెరవేరాలి. ఆయన ఉద్దేశించేది అదే. మనం ఫలాలు ఫలించాలని ఆయన ఆశిస్తున్నాడు, కానీ ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు మన జీవితాల్లో ఉండాలని కాదు. ఈ సందర్భంలో ఒకసారి సామెతల గ్రంథానికి రండి. నేను తర్వాత జ్ఞాపకం చేయాలనుకున్నా గాని 24వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30, 31, 32 ఒకసారి చదవగలరా? ఒక్కరు తేటగా. దాని అంతటా వాని చేనులో ఏమున్నాయి? అదే తోట బ్రదర్. ఏ తోట? అది పండ్ల తోట, ద్రాక్ష తోట. కానీ అందులో ఏమున్నాయి? ముండ్ల తుప్పలు బలిసి ఉన్నాయన్నాడు. దురదగొండ్లు కప్పి ఉండెను అన్నాడు. రాతి గోడ పడి ఉండెను అన్నాడు. నేను దాన్ని చూచి యోచన చేసుకున్నాను, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకున్నాను అన్నాడు. సామెతలు 24, 30, 31, 32 చదివి ఎంతమంది మనం బుద్ధి తెచ్చుకోగలుగుతున్నాం? సింప్లీ నెగ్లిజెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డిలిజెన్స్. ఆసక్తి, తీవ్రత ఉండవలసిన స్థానంలో నిర్లక్ష్యం, సోమరితనం, బద్ధకం వల్ల మన క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని మనం నష్టపరుచుకుంటున్నామా? ఎక్కడైనా ఈ ఉదయకాలం మనం ఆలోచించాలి. గనుక అది ఫలించాలి, అభివృద్ధి పొందాలి. అది ప్రభు యొక్క అసలైన ఉద్దేశం, అచ్చమైన ఉద్దేశం. అందుకే చెప్పాడు, ఏదెనులో ఒక తోట వేశాడు. ఏదెనులో తుప్పలు కాదు, ఏదెనులో గచ్చపొదలు కాదు, ఏదెనులో ఒక తోట వేశాడు. దాంపత్య జీవితం అది తోటగా ఉండాలి, ఒక ఉద్యానవనంగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. ఫలించేదిగా ఉండాలి, వికసించేదిగా ఉండాలి, చిగురు పెట్టేదిగా ఉండాలి, పూత పూసేదిగా ఉండాలి, వృద్ధి పొందేదిగా ఉండాలి. అది ఉల్లాసవంతంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి. చాలా రకాల శ్రమలతో కూడిన వారు ఆ ఉద్యానవనానికి రాగా వారికి ఆ తోట అలసట తీర్చేదిగా ఉండాలి. ఏది ఆ తోట? అవర్ ఫ్యామిలీ లైఫ్. అదేదో కాదు, మన క్రైస్తవ జీవితం. ప్లాట్ఫామ్ స్పీకర్స్ చాలా మంది ఉన్నారు, గంభీరంగా వర్తమానాలు అందించగలరు. కుటుంబ జీవితాలు బయట పల్లకి మోత, ఇంట్లో ఈగల మోత అంటారు. దైవ సేవకుల జీవితాలు, వర్తమానికుల జీవితాలు, కొన్ని స్థలాల్లో కొంతమంది పెద్దలు, భక్తి లేని వారి జీవితాలు అలాగే ఉంటాయి. ప్రభు ఉద్దేశం అది కాదు. తోటగా ఉండాలి, తుప్పలు కాదు. అది తోటగా ఉండాలి మన కుటుంబ జీవితం. ఈ ఉదయకాలం ప్రభు మరోసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వెదర్ యు ఆర్ జస్ట్ మ్యారీడ్
ఈ నెలలో వివాహమైన వారు ఉన్నారా? ఇటీవల వివాహమైన వారు ఉన్నారా? ఒక సంవత్సరం కింద వివాహమైన వారు ఉన్నారా? చాలా సంవత్సరాలుగా 50 సంవత్సరాలు దాటింది ఎబినెజర్ గారికి. ఆమె రైట్ బ్రదర్? మాకు దగ్గరికి వస్తా ఉంది మిఠా గారికి మాకు. కానీ మన దాంపత్య జీవితం ఎలా ఉన్నది అనేది మనం పరీక్షించుకోవాలంటే గో బ్యాక్ టు ది ఒరిజినల్. ప్రథమ ప్రస్తావన ప్రాధాన్యత అంటే అదే. మాటి మాటికి ఆ భాగాన్ని మనం గుర్తు చేసుకోవడం ద్వారా ప్రభు మనలను దర్శించి మనలను హెచ్చరించగలడు. ఆయన తోట వేశాడు, తుప్పలు కాదు, పొదలు కాదు, ముండ్లు కాదు. నరుని ఎందుకు ఉంచాడు? స్త్రీని గాను పురుషుని గాను మొదటి అధ్యాయంలోనే చెప్పాడు. విషయం మొదటి అధ్యాయం, వివరం 2వ అధ్యాయం. ఆమె ఎలా వచ్చిందో 2వ అధ్యాయంలో చెప్పాడు. కానీ మొదటి అధ్యాయంలోనే స్త్రీని గాను పురుషుని గాను సృజించెను అని చెప్పాడు. ఇద్దరు కలిసి వ్యవసాయం చేయాలని ప్రభు యొక్క ఉద్దేశం. మనం చదువుకున్నాం 2:15 కదా. కాచుటకును సేద్యపరచుటకును ఉంచాడు అన్నాడు. తోటను కాచుకోవాలి, ప్రభు ఇచ్చాడా? కాచుకోవాలి. టు కీప్ అవర్ గార్డెన్, టు కీప్ అవర్ ఫ్యామిలీ. మన కుటుంబాన్ని కాపాడుకోవడం. మన వస్తువులు కాపాడుకుంటాం, ఇంటిని కాపాడుకుంటాం. కొందరు కుక్కల్ని, పిల్లుల్ని, వాటిని కూడా కాపాడుకుంటారు. మనిషి కన్నా ఎక్కువ కాపాడుకుంటారు విదేశాల్లో ముఖ్యంగా. కానీ మన కుటుంబాన్ని, మన జీవితాన్ని, మన ఐక్యతను, మన ప్రేమను, మన మధ్య ఉండవలసిన అవగాహనను, సహకారాన్ని, వీటిని మనం కాపాడుకోవాలి. అవే ప్రభు మనకి ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఉంచాడు? టు టిల్ ద గ్రౌండ్, టు కీప్ ఇట్ అండ్ టు టిల్ ఇట్. కలుపులుంటాయి, కలుపు మొక్కలు తీసివేయాలి. దినదినం పరీక్షించుకోవాలి. రైతు ఉదయమే వెళ్తాడు, చేను నిన్నట్లుంది, ఈ రోజు ఎట్లుంది తేడా చూస్తాడు, లోటుపాట్లు సరిచేస్తాడు. మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలి. క్వైట్ టైం, ప్రభుతో ఏకాంతం చాలా ప్రాముఖ్యం. చాలా మంది ప్రసంగికులకు ప్రసంగాలే గాని ప్రభుతో సమయం గడపడం చాలా తక్కువ. ఆత్మ పరిశీలన చాలా తక్కువ. ప్రభు సన్నిధిలో పరీక్షించుకొని నీ ఎదుట నేను నా హృదయాన్ని ఉంచాను. ఐఎమ్ అండర్ ద సర్చ్ ఆఫ్ యువర్ ఐ, ఆల్ నోయింగ్ గాడ్. సర్వజ్ఞాని అయిన దేవుని ఎదుట నన్ను నేను కనుపరుచుకుంటున్నాను. ప్రభువా, నాలో నీకు ఇష్టం కాంది ఏదైనా ఉందా నాకు చూపించు. ఇప్పుడు మనం ఈ 3 విషయాలు గమనించిన తర్వాత, అంటే ఒకటి, సర్వ సృష్టిలో విశిష్టమైన సృష్టి మన సృష్టి. జంతువులు వంటి వారం కాదు మనం. వాటితో పోల్చుకోవడానికి వీలే లేదు. ఆదాముకు ఇందులో ఏది సాటి కాదు. అందుకే ఆదాముకు ఆయన ఏ జంతువు నుండి తీసి జత చేయలేదు. ఏ పశువును, ఏ పక్షిని, ఏ ప్రాణిని, ఏ పురుగును, ఏది సాటి కాదు. మానవునికి ఉన్న భావోద్రేకాలు కలిగిన వ్యక్తి కావాలి. దేవుని డిజైన్ అది, ఆయన నమూనా, ఆయన తయారు చేస్తున్నాడు. తర్వాత చూడండి, మనము 2వ అధ్యాయంలో 8వ వచనం 15వ వచనం చూశాం. ఆదికాండం మొదటి అధ్యాయాల్లో ఒక తోట, దాంతో ప్రారంభం చెప్పాడు. తిరిగి బైబిల్ చివరిలో ప్రకటన 21:22లో జీవవృక్షం, జీవజలాలు, ఫలాలు, జలాలు, ఫలాలు, వృక్షము, దీంతో ఆయన ముగిస్తున్నాడు. ఈ మధ్యలో ఎన్ని ముండ్ల పొదలున్నా, ఎన్ని గచ్చ పొదలున్నా, మానవ జీవితం, మానవ చరిత్ర ఎంతగా విఫలమైపోయినా, పతనమైనా, యేసుక్రీస్తు ద్వారా, స్త్రీ సంతానం ద్వారా ఆయన రక్షించాడు, కాపాడుకున్నాడు, నిలబెట్టాడు. ఏం చెప్పాడో మనం చదువుకుందాం. చాలా సార్లుగా మనం వినే భాగమే. దానిలో కొన్ని తలంపులు జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. 2వ అధ్యాయం 18వ వచనంలో, దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇది ఎవరు ఆలోచించారు? దేవుడే ఆలోచించారు.
కనుక వానికి సాటి అయినా సహాయం చేయాలి. నరుడు ఒంటరిగా ఉండకూడదు, పురుషుడు గాని స్త్రీ గాని. అది మంచిది కాదు అని చెప్పాడు. మంచిది అని చెప్పి ఇక్కడ మంచిది కాదు అన్నాడు. గనుక జత అయితేనే మంచిది. అందుకనే స్త్రీ లేక భార్య దొరికిన వానికి మేకు కాదు మేలు దొరికెను అన్నాడు. భార్య దొరికిన వానికి మేలు దొరికినట్టు. కనుక ఒక పురుషునికి జత చేయబడే అంటే ఒక సహోదరే జత చేయబడే సహోదరి తన జీవితాంతం ఆ పురుషునికి మేలే చేయాలి. బైబిల్ చెప్పినట్టు కీడేమీ చేయకూడదు, మేలే చేయాలి. మనం విన్నట్టుగా ప్రేమించినా ప్రేమించకపోయినా లోబడ్డం, అలాగే లోబడినా లోబడకపోయినా ప్రేమించడం, ఇద్దరు కలిసి జీవించవలసిన జీవితం. దానిలో ఏం చెప్పాడంటే సాటి అయిన సహాయం చేస్తానన్నాడు. బైబిల్లో చాలా భాగాలు ఉన్నాయి. ఇవన్నీ మనం ఇప్పుడు తలంచలేము, అవసరం కాదు. మీరు బాగా తెలిసిన వారు బైబిల్. పురుషునిలో నుండి స్త్రీ వచ్చింది, పురుషుని కొరకే స్త్రీ నియమించబడిందని తేటగా చెప్పాడు. కనుక ఆ ఉద్దేశాన్ని మర్చిపోకూడదు. ఐఎమ్ మేడ్ ఫర్ దిస్ మ్యాన్. గనుక ఈ పురుషునికి నేను అపాయంగా ఉండకూడదు, సహాయంగా ఉండాలి. అపాయంగా ఉండకూడదు, సహాయంగా ఉండాలి. నెవర్ మన ద్వారా ఆ విశ్వాస అయిన పురుషుడు చదువు లేనివాడైనా, జీతం లేనివాడైనా, ఉద్యోగం లేనివాడైనా, స్టేటస్ స్థితిగతులు లేనివాడైనా సరే సహాయంగానే ఉండాలి. సాటి అయిన సహాయం అన్నాడు. అంటే ఆయన సర్వ సృష్టిలో ఆదాముకు సాటి ఎవరు లేరు, ఏది లేదు. దేవుని జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానం వల్ల బాహుళ్యం ఎంత గంభీరం. కనుక సాటిగా చేశాడు. పోటీలు పడకూడదు, పోటీగా కాదు. సాటి అంటే సాటి, సమానమైన అని. సమానమైన అంటే చాలా అర్థాలు ఉన్నాయి. అలాగే ఉంటారు అని కాదు, ఇలాగే ఉండాలి అని కాదు. ఎలా ఉన్నా సాటి, అది దాని భావం. తోడు నీడ, సాటిగా ఉండాలి. ఏ హెల్ప్ మీట్. నా భర్త నాకు సహాయంగా ఉన్నాడు, చెప్పగలరా? నా భార్య నాకు సహాయకరంగా ఉంది, చెప్పగలరా? చెప్పలేకపోతే మనం దిద్దుకోవాలి. అందుకే ఈ కాన్ఫరెన్స్. సాటి అయిన సహాయం. సాటి ఎవ్వరు లేరు, అది మనం అర్థం చేసుకోవాలి. ఓన్లీ దిస్ మ్యాన్, ఓన్లీ దిస్ ఉమెన్, అంతే. ఈ పురుషుడే నా పురుషుడు, ఈ స్త్రీయే నా స్త్రీ. ఆ భావం ఉన్నప్పుడే కుటుంబ జీవితాలు వర్ధిల్లగలవు. 19-20 వచనాల్లో ఆదాము ప్రజ్ఞ మనకు కనబడుతుంది. ఇంత ప్రజ్ఞావంతుడు గాని ఆయనకు ఒక లోటు ఉన్నది అన్నాడు. ఏం చెప్పాడు? అయినను వానికి సాటి అయిన సహాయము లేకపోయాను. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఎక్కడ పోవాలా? సర్వ సృష్టిలో అన్ని జంతువులకు, అన్ని పశువులకు, అన్నిటికీ పేర్లు పెట్టాడు. జంటకు ఒక పేరు పెట్టాడు ఆయన. అంతేగా, ఇంత పెట్టాడు గాని ఆయనకి సహాయం లేకపోయాడు. నా ఎదురుకు జంటలుగా వస్తున్నారు ఈ పశువులు, జంతువులు, ఇవన్నీ, మరి నాకు జతలేదే అని ఆదాము అనుకుని ఉంటాడేమో, మనకు తెలియదు. కానీ నాకు జత కావాలి అని మాత్రం దేవుని దగ్గర ఆయన మనవి చేయలేదు. అది దేవుని ఆలోచన. అందుకే మనం ఏం చదువుతున్నామంటే 21 కదా, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు ఏం చేశాడు? గాఢ నిద్ర కలుగజేశాడు అన్నాడు. గాఢ నిద్రలోనే పురుషునికి సాటి అయిన సహాయాన్ని దేవుడు చేశాడు. ఎలా చేశాడంటే ప్రక్కనున్న ఎముకలలో ఒక ఎముకను తీశాడు. ఆ ఎముకను తీసి ఆదామును చేసినప్పుడు నేలను నిర్మించాడన్నాడు. కానీ ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి, ఒక్క ఎముకను తీసి ఎముకను స్త్రీనిగా నిర్మించాడు. ప్రక్కటెముకను తీశాడు.
అందుకే అది కాస్త వంగి ఉంటుంది, వంగి ఉండాలని. బైబిల్ ఏమో వంగమని చెప్తుంది, వంగితే మేలని చెప్తుంది. డాక్టర్స్ ఏమో నువ్వు వంగొద్దని చెప్తున్నారు నాకు. నువ్వు వంగితే నీకు నష్టమే, నువ్వు ఎప్పటికీ వంగకూడదని. అంటే దేవునికి వంగాల, శరీరంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. విధేయత సూత్రం మనకు కావాలి. ఆయన ఎంత చక్కని డిజైన్ చేశాడు చూడండి. ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను అనేది 22లో చెప్పాడు. గాని అక్కడ ఒక సత్యం మనకు అర్థమవుతుంది. ఏమంటే 21లో లోటు లేని పురుషుడు లేనే లేడు ప్రపంచంలో. లోటు లేని కుటుంబం లేనే లేదు. ప్రతి కుటుంబంలో ఏమున్నాయి? అదే కొరతలు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి. ఎవరు తీర్చేది? మీరు చెప్పండి. ఆదాముకు ఎముకను తీశాడు, లోటు ఏర్పడింది. ఆ లోటును, ఆ చోటును ఆయన పూడ్చివేశాడు అన్నాడు. మన కుటుంబ జీవితంలో లోటుపాట్లు ఉన్నాయి, లేకపోలేదు. కానీ వాటన్నిటినీ పూడ్చివేసేది ఎవరు? మన ప్రభువే. ఇంజనీర్ కాదు, డాక్టర్ కాదు, లేకపోతే కన్సల్టెన్సీ వారు వీరు కాదు. సహాయమే అవన్నీ. మన ప్రతి లోటును పూడ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే, పరిశుద్ధాత్మ దేవుడు. గనుక ఆయన దగ్గరికి మనం రావాలి. మరొక సత్యం ఏమంటే ప్రక్క నుండి తీశాడు. అవునా? ప్రక్క నుండి తీశాడు, పైనుండి తీయలేదు, కింద నుంచి తీయలేదు. పైన ఉండాలని కాదు, కింద ఉండాలని కాదు. అబ్రహాం లింకన్ గారు ఎప్పుడో చెప్పి వెళ్ళిపోయాడు. అయినా అలా ఉంటారు, ఇలా ఉంటారు. కాలి కింద పెట్టుకునే హీరోలు ఉన్నారు, పురుషులు. అవునా? ఎత్తి మీద కూర్చునే వారు కూడా ఉన్నారు. కానీ అది కాదు, ప్రక్క నుండి తీశాడు, ప్రక్కకే తెచ్చాడు అన్నాడు. ఆదాము ప్రక్కకు తెచ్చాడు, ప్రక్కనే ఉంచాడు. అది గొప్ప సంగతి. ఎందుకు అంటే ఈ పురుషునికి ఈ స్త్రీ కావాలి. ఇప్పుడు మీరు చెప్పాలి, ఇద్దరిలో ఎవరు బలవంతులు అని. స్త్రీ పురుషుల్లో ఇద్దరిలో ఎవరు బలవంతులు అని ఒక బ్రదర్ సమానం అని చెప్తున్నాడు. స్త్రీ బలహీనమైన ఘటం, పురుషుడు బలవంతుడైన ఘటం అని ఎక్కడనుందా బైబిల్లో? ఒక్క వచనమైన ఉందా? నాకు తెలిసేమంటే మ్యాన్ వాజ్ మేడ్ అవుట్ ఆఫ్ సాఫ్ట్ డస్ట్. మెత్తని మన్ను మూల పదార్థం పురుషుని చేయడానికి ఆయన ఉపయోగించేది. అందుకే దాన్ని సాఫ్ట్వేర్ అంటారు. ఈ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇప్పుడు వచ్చినాయి, ఇప్పుడు ఏదేలో ఉన్నాయి. మెత్తని మన్నులోంచి నరుని చేశాడు. వీడింత మెత్తటోడైతే ఎట్లా గట్టి ఆమె కావాలా అని ఎముకను తీసి హార్డ్వేర్ ఉపయోగించి కదండి అన్నిటికీ కాస్త చలి అంటే, కాస్త జ్వరం అంటే, తలనొప్పి అంటే బిగబడతాడు ఈ పురుషుడు. మెత్తని మన్ను. అందుకే స్త్రీని గట్టిగా ఉండడానికి చేశాడు. తెల్లవారు లేచి రాత్రి వరకు పంట చేసి, ఆ పని చేసి, ఈ పని చేసి, మళ్ళీ ఈయనకి సఫర్యలు చేసి, గట్టి ఎముక, గట్టితనం ఉన్నది కదా. ఇద్దరు బలహీనలే, బలవంతులు ఎవరు లేరు ఇందులో. అయితే వీకర్, మోర్ వీకర్, ఎక్కువ బలహీన ఘటం స్త్రీ అన్నాడు. ఎక్కువ బలహీనం అంటే నిర్మాణం కాదు, నిర్మాణంలో ఎముకలోంచే చేశాడు. కానీ తొందరపడేటువంటి ఎక్కడ ఉంటుంది అంటే ఈ పక్కన ఉంటుంది. మీరు నా మీద కష్టపడినా బైబిల్ చెప్పేది అదే. కానీ ఇద్దరు కలిసి సహజీవనం చేయడంలో, ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రభు మహిమ కొరకై సాగడంలో దేవుని ఆత్మ సహాయాన్ని పొందగలుగుతారు. కాబట్టి ప్రభు యొక్క ఆ శిల్పి నిర్మాణకుడు చాలా బాగా ఆలోచించి నరునికి తగిన నారిని ఆయనే తయారు చేసి తీసుకుని వచ్చి ఆదాము ప్రక్కన ఉంచాడు. అప్పుడు ఆదామును జంతువులకు, పశువులకు, పక్షులకు అన్నిటికీ పేర్లు పెట్టమన్నాడు ఆయన.
ఈ స్త్రీకి పేరు పెట్టమని అన్నాడా? ఏమండి, పండితులు ఉన్నారు, నువ్వు బాగా పేర్లు పెట్టే కార్యక్రమం నేర్చుకున్నావు కదా, మరి ఈమె కూడా పెట్టు అన్నాడా? లేదే. కానీ ఆ స్త్రీని చూడగానే ఈ ఆదాము సంతృప్తి చెంది, ఓవర్ ఎక్సైట్మెంట్ కదా, ఎన్నడూ చూడలేదు అటువంటి. అసలు స్త్రీ ఎక్కడిది? ప్రభువు తయారు చేసి చూపి తీసుకుని వచ్చారు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నీ తల్లిదండ్రులు ఎవరో, నీ అడ్రస్ ఏంటో నాకు తెలియదు, నువ్వు పరాయి దానవు అనలా. ఏమన్నాడంటే, నా 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 అని మాట్లాడుతున్నాడు. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం. ఎముకలో సామర్థ్యం ఉన్నది, గట్టితనం. ఎముకలో సామర్థ్యం ఉన్నది. మాంసములో ఏమున్నది? మానవ శరీరం ఎముకల గూడు కాదు. మాంసముతో ఆయన కప్పివేశాడు చక్కగా కదా, ఒక రూపం ఇచ్చాడు ఆయన. నా మాంసములో మాంసం. ఇది నాది అంటే అర్థం ఏంటంటే మై ఓన్. మా మామగారు, మా మేనమామ, పాస్టర్ గారు, లేకపోతే బ్యూరో వాళ్ళు, మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఏమార్చారయ్యా, నాకు అంటకట్టారయ్యా, నాకు తలనొప్పి అయిపోయిందయ్యా అనేవాళ్ళు ఉన్నారు. కానీ నా భర్త, నా భార్య, నా కొరకు ప్రభువు నియమించాడు, నా కొరకు ప్రభువు కాపాడి తీసుకుని వచ్చి నాకు అందించాడు, నా ప్రక్కనుంచాడు. ఈ భావం ఉన్నప్పుడే మన కుటుంబ జీవితంలో నెమ్మదిగా మనం సాగలం. లేకపోతే కుటుంబ జీవితం అంతా తుప్పలు, ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు ఉంటాయి. చాలా సంతృప్తి చెందినట్టుగా స్వంతం అనేది బైబిల్ ఏం చెప్తున్నట్టే, స్వంత భర్త ఉండాలి, స్వంత భార్య ఉండాలి. స్వంతం అంటే స్వంతమే, ఇక ఎవరికీ కాదు. ఆ పురుషుడు ఆమెకే సొంతం, ఆ స్త్రీ ఆయనకే సొంతం. మై ఓన్ అనేది దైవ గ్రంథంలో ప్రథమ ప్రస్తావన ప్రాధాన్యత, వివాహాన్ని గురించి ప్రథమంగా ఎక్కడ ప్రస్తావించాడో ఆ వాక్య భాగంలో కొన్ని తలంపులు ఉదయకాలం మనం గమనిస్తూ వచ్చాం. 24లో దాన్ని ముగిస్తున్నాడు. 25లో ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదని వారు సిగ్గు ఎరుగక ఉండిరి అన్నాడు. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను ఏమన్నారు, హత్తుకొనును అని చెప్తున్నాడు. హత్తుకొనుట అనేది ఒక ప్రక్కన విడిచిపెట్టడం అనే అర్థము తల్లిని తండ్రిని మర్చిపోవడం, నిర్లక్ష్యం చేయడం కాదు. వారి పట్ల బాధ్యతలు, ఇరుపక్షాల తల్లిదండ్రుల పట్ల బాధ్యతలు మనం నిర్వర్తించాలి, ప్రేమ చూపించాలి. మన ఐక్యత, మన మాదిరి ద్వారా ఆత్మఫలం మన జీవితాల్లో మనం కనుపరచాలి. గనుక ప్రభు ఈ ఉదయకాలం ఆయనే జత చేశాడు అనే మాట ఇక్కడ లేదు. ఇదే వచనం మత్తయి సువార్త 19:6లో దేవుడు వారిని జత చేశాడన్న. పాస్టర్ గారు కాదు, రిజిస్ట్రార్ కాదు, మేనమామ కాదు, కాలికి మెట్లు పెట్టిన వాళ్ళు కాదు, తాడి కట్టిన వాళ్ళు కాదు, అవన్నీ లేవు. దేవుడే జత చేశాడు. నా ప్రభు, నా రక్షకుడు నాకు అనుగ్రహించాడు. ఈ భావంతో మనం ముందుకు సాగుదాం. ద లాస్ట్ స్లైడ్. ఒక్కసారి చదువుకోండి, ఎవరికి వారే చదువుకోండి అందరూ. మన కుటుంబ జీవితం, మన ఐక్యత, మన వివాహం, మన దాంపత్యం ఎలా ఉన్నది? సాటిగా ఉందా? పోటీగా ఉందా? తోటగా ఉండాలని ప్రభు ఉద్దేశించాడు. పూత ఉన్నదా? పురుగు ఉన్నదా? చిగురున్నదా? చీడపట్టిందా? సహాయంగా ఉన్నామా? అపాయంగా ఉన్నామా? మన తోటలో పండ్లు ఉన్నవా? ముండ్లు ఉన్నవా? తరలో వంచండి, ప్రార్థన చేద్దాం. మహాఘనుడా,
మమ్మను ప్రేమిస్తూ సహిస్తూ భరిస్తూ క్షమిస్తూ నడిపిస్తున్న మా గొప్ప దేవ, మా ఎడల మీకున్న ఉన్నతమైన ఉద్దేశాలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసీ వివాహాన్ని, దాంపత్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, చులకనగా ఎంచకుండా, మా జీవితంలో లోటుపాట్లు ఎన్నో ఉన్నవి దిద్దుకొని ఒకరితో ఒకరు ప్రేమ, సంతోషం, సమాధానం కలిగి ఫలించేవారంగా, చిగురు పెట్టేవారు, మిమ్మును ఆనందింపచేవారంగా, లోకంలో సాక్షులుగా జీవించడానికి కృపనిమ్మని, దినమంతా మిగతా కార్యక్రమం అంతటి ద్వారా మహిమ పొంది మాకు మేలు కలిగించుదురని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.